ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా ప్రేమ వందనాలు. దేవునికి స్తోత్రం. ఈనాటి వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. 13వ వచనం అంతా కూడా ధ్యానం చేసాం. అయితే ఆ కంటిన్యూషన్ లో ఉన్నటువంటి వాక్యం 14వ వచనం. ఇప్పుడు ఏమన్నాడండి? మీరు 13వ వచనంలో అవన్నీ కూడా చేశారు కదా, అవన్నీ చేస్తున్నారు కదా, అలాగే మీరు చేసే కార్యాలన్నీ కూడా ఎలా చేయాలండి? స్వార్థంతో చేయండి. మీరు చేసే కార్యాలన్నీ కూడా ఎలా చేయాలి? అసూయతో చేయండి. మీరు చేసే పనులన్నీ కూడా ఎలా చేయండి? అయిష్టంతో చేయండి. అలాగేనండి చెప్పాడు. మరి ఏమని చెప్పాడు? మీరు చేసే కార్యాలన్నీ కూడా ఎలా చేయాలంట? ప్రేమతో చేయాలి. ఏ పనులు? 1, 2 ఎన్ని పనులు అని చెప్పాడు అక్కడ? చదువుకున్న 14వ వచనం. మీరు చేయు కార్యములన్నీ అంటే ప్రతి కార్యము, ప్రతి విషయము కూడా ఎలా చేయాలంటే ప్రేమతో చేయాలి. ప్రేమతో చేయాలి. చాలామంది ఎవరైనా ఏదైనా ఒక మాట చెబితే ఎలా చేస్తారండి? విసుగుతో చేస్తారు. ఈ పల్లెవన బాబు చేసే వరకు విసుగు లేదండి, చిరాకుతో చేస్తారు, అయిష్టంతో చేస్తారు, తప్పదు కాబట్టి పని చేస్తారు, స్వార్థంతో చేస్తారు, లాభం కోసం చేస్తారు, పేరు కోసం చేస్తారు. మేము ఈ పని చేస్తే మమ్మల్ని పొగుడుతారు అని చేస్తారు. మేము ఈ పని చేస్తే మమ్మల్ని బాగా ఘనపరుస్తారు అని చేస్తారు. మేము ఈ విధంగా కార్యక్రమం చేస్తే మమ్మల్ని చాలా సన్మానిస్తారు అని చేస్తారు. అవునా కదండి? మేము ఈ విధంగా చేస్తే మాకు పేరు వస్తుంది. అవునా? ఇప్పుడు వీటన్నిటి కోసం చేయమన్నాడా? మీరు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి ప్రతి కార్యాన్ని చేయండి అని చెప్పాడా? అందరూ పొగుడుతారని మీరు పనులు చేయమన్నాడా? మరి ఎలా చేయమన్నాడు? ప్రేమతో చేయాలి. చేసిన తర్వాత మాకు నచ్చలేదు అంటే, ఏదో చేయాలి కాబట్టి చేసాం అంటే ప్రేమ ఉన్నట్ట? తప్పదు కాబట్టి చేసామంటే ప్రేమ ఉన్నట్ట? లేదండి. ప్రేమతో చేయాలి. మీరు ఏ పని చేసినా ప్రేమతో చేసేవారుగా ఉండాలి. ఇతరులను మెచ్చుకుంటారని కానీ, ఏమండి, ఇతరులు మనల్ని పొగుడుతారని కానీ, సన్మానిస్తారని కానీ, పదే పదే మన పేరు చెబుతారని కానీ మనము ఏ విధంగా చేసేవారముగా ఉండకూడదు. మనం చేసే ప్రతి పని కూడా ప్రేమతో చేయాలి. ప్రేమ అంటే ఏంటండి? ఇష్టం, అవునండి, అభిమానం. ఈ పదాలన్నీ కూడా వస్తాయి. ఇష్టము, అభిమానము, ఆశ. ఏమండి, ఇప్పుడు దేవుని మీద ప్రేమ, దేవుని మీద ఆశ రెండు ఒకటే కదా. ఒక్కొక్క చిన్న పదాలే. ఆశతో చేయాలి, భక్తితో చేయాలి, ప్రేమతో చేయాలి అన్న పదంలో ప్రేమ అనే చోట మనం భక్తి పెట్టాలి, ఆరాధన పెట్టాలి. అంటే మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా భక్తి చేయండి. మీరు చేసే ప్రతి ఇది కూడా ఆరాధనతో చేయండి. మీరు చేసే ప్రతిదీ కూడా దేవుని మీద ఆశతో, పరలోకం మీద ఆశతో చేయండి అని మనం అన్వయించుకోవచ్చుగా. అవునా కాదండి? కనుక మనం చేసే ప్రతిదీ కూడా పరలోకం మీద ఆశతో చేయాలి, దేవుని మీద భక్తితో చేయాలి, దేవుణ్ణి ఆరాధించాలి అనే విధంగా మనం పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించాలి అనేట్టుగా మనం చేసే ప్రతి క్రియ, ప్రతి చర్య ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అబ్రహాం గారు ఉన్నారు, మనందరికీ బాగా తెలుసు కదండి. అబ్రహాం గారు ఉన్నారు. ఏమన్నారు? దేవుడు ఏమని చెప్పాడు? నేను చూపించే దేశానికి చూపించే మార్గంలో వెళ్ళు, నేను చెప్పిన వారన్నింటినీ కూడా విడిచిపెట్టి, చెప్పిన విషయాలన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళు అంటే, ఎక్కడైనా విసిక్కున్నట్టు కానీ, సనిగినట్టు కానీ, గొనిగినట్టు కానీ, అయిష్టంగా చేసినట్లు కానీ ఏ సందర్భంలోనైనా అబ్రహాము గారిని దేవునికి చేసిన విషయాల్లో మనం ఎక్కడైనా చూడగలమా? చెప్పాలి మీరు. ఎక్కడైనా చూడగలమా? ఆయన పిలిచాడు, ప్రయాణం ప్రారంభించాడు, బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు.
ఆయన ఎక్కడ గుడారం వేసుకుంటే అక్కడ బలిపీఠం కడతాడు, ప్రార్థన చేస్తాడు. దేవుడు చెప్పాడా నువ్వు ఇక్కడ ఉండు అని చెప్పాడు, అంతే. బలిపీఠం కడతాడు, ప్రార్థన చేస్తాడు. అవునా కాదండి? దేంతో చేశాడు? నా దేవుని మీద నాకున్న ప్రేమ, నా దేవుని మీద నాకున్న ఇష్టం. చివరికి నీకు పుట్టినటువంటి కొడుకు ఇష్మాయేల్ని విడిచిపెట్టేయి అంటే బాధతో విడిచిపెట్టాడా, ఇష్టంతో విడిచిపెట్టాడా? దేవుని బాధతో విడిచిపెట్టాడమ్మా. బాధతో విడిచిపెట్టలేదమ్మా. అడిగాడు, అయ్యా పంపించేయమంటున్నారు, మరి ఏమంటావంటే, ఆ రోజులో శారా చెప్పినట్టు విన్నావు కదా, ఈ రోజు కూడా శారా చెప్పింది విను. అతడు కాదు నా నిర్ణయంలో ఉన్నవాడు, అతడు కాదు నా ప్రణాళికలో ఉన్నవాడు, అతడు కాదు వాగ్దాన పుత్రుడు, ఇస్సాకు మాత్రమే వాగ్దాన పుత్రుడు, కనుక అతన్ని పంపించేయి అంటే, సరేనయ్యా నీ ఇష్టమే, నేను పంపించేస్తా. అయితే నా కుమారుడైన ఇష్మాయేల్ని నీ సన్నిధిలో ఉంచు, వాడికి పేరు ప్రఖ్యాతులు ఆస్తులు ఏమీ లేకపోయినా పర్వాలేదు, కానీ నీ సన్నిధిలో బ్రతికే అవకాశం ఇది చాలు, అంతకు మంచి గొప్ప, ఇంకా నాకేమొద్దు అని ప్రార్థన చేస్తే సరే నాన్న అన్నాడు, ఆశీర్వదించాడు. అవునా కదా? అదేవిధంగా ఇస్సాకు కొద్ది కాలం అయిన తర్వాత ఇస్సాకును కూడా దేవాది దేవుడు ఏమన్నాడు, నాకు ఇచ్చే అన్నాడు. గొనిగాడా? ఇష్మాయేల్ని పంపించేమన్నావు, పంపించేశా. ఆడు శరీర సంబంధమైన వ్యక్తి, ఆత్మ సంబంధమైన వాడు కాదు, ఆడు వాగ్దాన పుత్రుడు కాదు, ఇదిగో ఈడే వాగ్దాన పుత్రుడు అన్నావు, ఆయన పంపించేశా. మరి వాగ్దాన పుత్రుడు అన్నావుగా, ఇతని ద్వారా నా సంతానాన్ని ఇశ్రాయేలు వల్ల చేస్తాను, ఆకాశ నక్షత్రం వల్ల చేస్తానన్నావుగా, మరి ఏంటి కూడా ఇప్పుడు ఇచ్చేయమంటున్నావు? ఏంటి ప్రపోజల్ నువ్వు? అసలు ఏంటి అంటే, నువ్వు చెప్పిందల్లా చేస్తాను అని చెప్పి నా కొడుకు కూడా ఇచ్చేయమంటావా? ఆయన వదిలేయమన్నావు, వదిలేసా. ఇప్పుడు నేను ఇచ్చేయమంటున్నావు, బలిచ్చేయమంటున్నావు, అర్పించేయమంటున్నావు, అర్పణగా ఇచ్చేయమంటున్నావు. ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అడిగాడండి. ప్రేమతో తన కుమారుణ్ణి కూడా అర్పించడానికి ఇష్టపడ్డా లేదా? అది నీవు చేసే పనులన్నిటినీ కూడా ఎలా చేయాలి? భక్తితో చేయాలి, ఆరాధనతో చేయాలి, దేవుని మీద ఇష్టంతో చేయాలి, దేవుని మీద ప్రేమతో చేయాలి, దేవుని మీద అభిమానంతో చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేగాని ఏదో చెయ్యాలి కాబట్టి ఆ చెయ్యకపోతే ఏమన్నా నష్టం జరుగుద్దేమో, దేవుడి మాట వినకపోతే ఏమన్నా మనకి ఏమన్నా కీడు జరుగుద్దేమో, దైవజనులు చెప్పినట్టుగా వాక్య ప్రకారం నడవకపోతే మనకేదో అవుతుందేమో అనుకుంటే అది ఏమాత్రము కూడా దేవుని మీద ప్రేమతో చేసినట్లుగా కాదు. మీరు వాక్యానికి లోబడి వాక్య ప్రకారం జీవిస్తేనే ప్రేమగా చేసినట్లుగా అవుతుంది. కొంతమంది ఉంటారు, దైవజనుడు అనేక మార్లు వాక్యంలో నుంచి గద్దిస్తూ ఉంటే బాగా ఈ పాస్టర్ గారికి బాగా మొదలుపెట్టారండి, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, అది కాదు, ఇది కాదు, అది వాక్యం కాదు, ఇది వాక్యం కాదు అని మొదలుపెట్టారండి. చంపేస్తాడు బాబు, ఎందుకు వచ్చింది? మళ్ళీ ఆ నోట ఆయనకు తెలిసిందంటే ఇక వాక్యంలో పెట్టిన రేవేసేస్తాడు, ఎందుకు వచ్చింది అని చెప్పి పనులు చేసేవాడు ఉన్నారా లేదండి? చెప్పాలి, మీరు ఉన్నారా లేదా? ఇప్పుడు వాళ్ళు ప్రేమతో చేస్తున్నారా? దేవుని మీద ప్రేమతో చేస్తున్నారా? వాక్యం మీద ప్రేమతో చేస్తున్నారా? లేదు. తప్పదు కాబట్టి చేయకపోతే మరలా ఎందుకు వచ్చింది సావురా బాబు అనుకుని చేస్తున్నారు, విసుగుతో చేస్తున్నారు తప్ప, అయిష్టంగా చేస్తున్నారు తప్ప ప్రేమతో చేయట్లేదు. ఇప్పుడు దైవజనుడు ఎందుకు గద్దిస్తాడండి? పనిలోకి గద్దిస్తాడా? పని పాటలకు గద్దిస్తాడా? మిమ్మల్ని పొగిడితే ఎవరికి లాభం? మిమ్మల్ని పొగిడితే ఎవరికి లాభం? నాకు లాభం. ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? ఇదేంటి ఇది? మిమ్మల్ని పొగిడితే నాకు లాభం రాదా? ఏమంటారు మీరు? అసలు మా అయ్యగారు అని అడగకుండానే 10 మంది చెప్తారు. అవునా కదా? చెప్పాలి మీరు. ఇప్పుడు మిమ్మల్ని 10 సార్లు పొగిడాను అనుకోమ్మా, దారిలో వెళ్తే ఏమంటారు? అసలు మా అయ్యగారు తెలుసా మీకు? మా అయ్యగారికి నేనంటే ఎంత అభిమానమో, ఎంతలాగా తలుచుకుంటారు నన్ను అయ్యగారు, ఎంత మంచోళ్ళో, అసలు దేవుని ప్రేమ అంటే మా అయ్యగారులో ఉట్టిపడద్ది అని అంటారు లేదా? అంటారా లేదా అమ్మా? చెప్పాలి మీరు. అంటారా? ఇప్పుడు మిమ్మల్ని పొగిడితే ఎవరికి లాభం? చెప్పాలమ్మా మీరు. ఇదేంటిది ఆవిడ చెప్పండి, నవ్వుతారేంటమ్మా? ఇప్పుడు మిమ్మల్ని పొగిడితే నాకు లాభమా కాదా? 10 మందికి నేను తెలుస్తాను లేదా? నాలో నిజంగా ప్రేమ ఉన్నా లేకపోయినా మా పాస్టర్ గారు అని అంటారు లేదా? అంటే నాకు మంచి పేరు వస్తుందా లేదా ప్రజల్లో? చెప్పాలమ్మా, వస్తుందా లేదా? వస్తుంది. అలా కాకుండా మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు, ఇది వాక్య విరుద్ధం, మీరు ఈ విధంగా నడుచుకున్నది ఇది వాక్య విరుద్ధం, ఆ విధంగా చేస్తే దేవుని శిక్ష వస్తుందని గద్దించని అనుకోండి అమ్మా, హెచ్చరించని అనుకోండి అమ్మా.
అప్పుడు మీరు ఏం చేస్తారు? నొచ్చుకుంటారు. ప్రతిసారి గద్దించేస్తారు బాబు, ప్రతిసారి హెచ్చరించేస్తారు, ప్రతిసారి ఏం చేస్తారు? అంతసేపు అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని ప్రతిసారి నన్నే అంటారండి, నన్నే అంటారు. మా అయ్యగారు నేను ఒక్కడే కనపడతా అని నెగిటివ్గా మాట్లాడతారా లేదా? చెప్పాలమ్మ మీరు. అమ్మ మీరు జరిగే విషయాలు చెప్తున్నా, అవునా కాదా? ఇప్పుడు గద్దించటం వల్ల, హెచ్చరించటం వల్ల, బుద్ధి చెప్పటం వల్ల మీలో ఉన్న లోపాలని పరిశుద్ధాత్మదేవుడు దైవజనుడి ద్వారా మీకు తెలియపరుస్తున్నప్పుడు ఇప్పుడు నష్టమే ఎవరికి? దైవజనుడిగా కదా? అవునా కదమ్మా? అరే ఎప్పుడు చెప్పినా వాక్యం గద్దిస్తూనే ఉంటాడండి. ఏం వాక్యం కదా? ఒకటేనా? ఒక ఆశీర్వాదం వాక్యం లేదా? ఒక దీవెన వాక్యం లేదా? ఒక సంతోష వాక్యం లేదా? ఎప్పుడు చూడు ఈ ఆశీర్వాదం ఎత్తాడు కానీ ఇది చేస్తేనే ఎత్తాడు, ఈ ఆశీర్వాదం వస్తుంది కానీ అలా చేస్తేనే వస్తుంది, ఎప్పుడు ఇదేనండి అని అంటారు లేదా? ఇప్పుడు మిమ్మల్ని గద్దించడం వల్ల నష్టం దైవజనుడికి, మిమ్మల్ని పొగట్టడం వల్ల 4 ఆశీర్వాద వాక్యాలు చెప్పి, అమ్మా దేవుడు మిమ్మల్ని తలగా నిలబెట్టబోతున్నాడు, దేవుడు నిన్ను బహుగా వాడుకోబోతున్నాడు, దేవుడు మీ పిండి పిసుకు తొట్టిని అసలు ఏ మాత్రం కూడా మీ బియ్యం డ్రమ్ములో బియ్యం తరిగిపోకుండా నిండారుగా ఆశీర్వదించబోతున్నాడు అని అన్నాను అనుకోండి. అమ్మా మా అయ్యగారు వాక్యం చెప్తారండి, అసలు మా అయ్యగారు వాక్యం చెప్తే జరిగిపోతుంది, రావాలి మీరు ఒకసారి చూడండి. పొగట్టడం వల్ల లాభం ఎవరికి? దైవజనుడికి. గద్దించడం వల్ల నష్టం ఎవరికి? దైవజనుడికి. అయినా గద్దించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? దేవుని వాక్యాన్ని ఉన్నదన్నది ప్రకటించాలి. నాకు పేరు వస్తే ఏంటి, పేరు రాకపోతే ఏంటి? మీకు అర్థమవుతుందా? దైవజనుడు దానికోసం ప్రయాసపడతాడు. ఇప్పుడు మీరు చేసే ప్రతి పని దేంతో చేయాలి? ప్రేమతో చేయాలి. మిమ్మల్ని పొగిడితేనేమో పూరిలాగా పొంగిపోవడం, పొగడకపోతేనేమో ఏమండి అప్పడంలాగా అణిగిపోవడం, అంతేనా? ఇదేంటండి? శ్రీకాకుళంలో ఒక మాట అంటారంట, మా అమ్మ ఏం చేస్తున్నావు అమ్మ అని అంటే వంటకాలు చేస్తుంది, పిండి వంటకాలు. ఏం చేస్తున్నావు అమ్మ అంటే, ఏముంది బాబు పిండి వంటకాలు చేస్తున్నా. అది తెలుస్తుంది ఏం చేస్తున్నావు అని అడిగాడు. అడిగితే ఏమీ లేదు బాబు, ఇందులో నూనెలో వేస్తానా, నూనెలో వేసినప్పుడు పొంగిందనుకో పూరి, పొంగలేదనుకో బూరి, అంతే అందంట. అంటే నువ్వేం చేస్తా, పొంగింది పూరి లేకపోతే గాలి అన్నట్టు. ఓ గ్యాస్ కొడతా ఉండాలేంటమ్మా విశ్వాసులకి. అలాగే కావాలమ్మా జనాలకి. అసలు మీ అంతటోళ్ళు లేరు అంటే, అసలు నా అంతటోళ్ళు లేరని అక్కడ బయటికి చెప్తారు. నేను మీ అంతటోళ్ళు లేరని ఇక్కడంటే, నా 4 గోడల మధ్యలో అంటే, బయటికి వెళ్ళి మా అయ్యగారు లాంటి వాళ్ళు లేరు అసలు. అసలు అలాంటి వాళ్ళు ఉన్నారు అన్నారు అనుకున్నారా? అసలు లేరు. ఎంత మంచివాడు తెలుసా మా అయ్యగారు. మా అమ్మగారు అయితే చెప్పనవసరంలా. మీకు అర్థమవుతుందా? అంటే మేము మిమ్మల్ని పొగిడితే మా పేరు ప్రఖ్యాతులు విస్తరించబడితే మేము మంచోళ్ళం అని అందరికీ మీరే, మేము అడగకుండానే చెప్పమనకుండానే చెప్పేస్తూ ఉంటారు. అది కాదు కావాల్సింది. మీరు దేవుని ఇష్ట ప్రకారం నడవడానికి కొంచెం మీరు నొచ్చుకున్నా బాధపడినా కూడా వాక్యాన్ని వాక్యంగా ప్రకటిస్తున్నప్పుడు దాన్ని మీరు ప్రేమగా స్వీకరించి చేసే ప్రతి పని వాక్యానుసారంగా ప్రేమగా చేయాలి, ఇష్టంగా చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విసుగుతో కాదు. చెయ్యకపోతే మళ్ళీ తినేస్తాడ్రా బాబా వచ్చేవారం అంతా రేవేరా నాయనా, అది కాదు. మీరు చేయు పనులన్నీ ప్రేమతో చేయాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు అబ్రహాముని ఇలా చేయనా, ఇలా చేయొద్దు అని చెప్పలేదు. అంటే ఆజ్ఞలేగా. ఆజ్ఞలు ఎవరికైనా ఇష్టంగా ఉంటాయా? ఉంటాయండి. ఇంట్లో తల్లిదండ్రులు రే అబ్బాయి చేస్తున్నాడు, అలా చేస్తున్నాండి, అలా చేయకు అంటే ఎప్పుడు చేయకు చంపేస్తారా బాబు అన్నాడు. అదే పక్కింటోళ్ళు పర్వాలేదు ఏం వచ్చాయి ఏమవుతులే అని అనుకో, అబ్బా ఎంత ఇష్టంగా ఉంటుంది. ఎందుకని? వాళ్ళు చెప్పిన మాట నేను పాడు చేస్తుంది, వీళ్ళు చెప్పిన మాట నేను సరి చేస్తుంది. సరి చేయబడే మాట నీకు విసుగ్గా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది. చెడిపోవడానికి ప్రయత్నం చేసి చెడిపోవడానికి అవకాశం కల్పించే మాట నీకు ఇంపుగా కనపడుద్ది. మన మేలు కోరే ప్రతి ఒక్కరూ కూడా మనలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపుతారు. మన మేలు కోరే ప్రతి ఒక్కరూ కూడా మనల్ని సరిచేయడానికి ప్రయత్నం చేస్తారు. అదేంటండి?
ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, ఆజ్ఞలు పాటించడానికి ఇష్టం ఉండాలా వద్దా? ప్రేమతో పాటించాలా వద్దా? అసలు ఆజ్ఞల్ని పిచ్చిగా ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బైబిల్లో అంటే ఎవరి పేరు చెప్పగలరు మీరు? అంతేనండి. ఎవరండి ఆయన పేరు? దావీదు. చెప్పాలి ఎవరండి? దావీదు. ఒకసారి చూడండి. ఆజ్ఞలు పాటించే విషయంలో ప్రేమతో పాటించాలి. అసలు ఆ విషయంలో 112వ కీర్తన చూడండి. 112వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు. కొండ మీద ప్రసంగం మనకు బాగా తెలుసు కదండి. ఇక్కడ మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా ప్రసంగించిన ప్రసంగం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు. ఇక ఈ విధంగా ధన్యులు ధన్యులు ధన్యుడు అని చెప్పిన కోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎవరు ధన్యులు అంటున్నాడు? ఆజ్ఞలను ఏం చేయాలంట? ఆజ్ఞలను బట్టి ఆనందిస్తే ధన్యుడు. అంటే ఆజ్ఞలు అంటే ఏంటి? ఈ విధంగా చేస్తే నరకానికి పోతావు అని అనుకో. అబ్బా ఎంత సత్యం చెప్పారండి. ఇంత గొప్ప సత్యం నాకు తెలియక ఎంతకాలం ఇది చేసి నరకానికి పోతాడు అయిపోయి నరకంలో నుంచి కాపాడుతున్న బాబు నీకు చాలా సంతోషం అని ఈ ఆజ్ఞను బట్టి ఆనందిస్తే వాళ్ళు దేవుని దృష్టిలో ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 119వ కీర్తన 127వ వాక్యం చూడండి. 119, 127. చాలా మందికి ఏమేమి ఇష్టంగా ఉంటుందంటే చెప్పండి. 119. మనకి ఏమి ఇష్టం ఉంటుందండి? బంగారం అంటే బాగా ఇష్టం. ఎందుకని? ఆ బంగారం ఉంటేనే ఈ పాపిష్టి మనుషులు, లోకం మనుషులు అందరూ కూడా విలువిస్తారు. అవునా కదా? చనిపోయిన తర్వాత నీ మీద ఎంత బంగారం ఉంటుంది చెప్పాలమ్మా? సొంత మనుషులే ఒలిచేస్తారు, మొత్తం తీసేస్తారు. అసలు ఏమవుతారు? ఏం మాట్లాడుతున్నాం అసలు? అర్థమవుతుందా కదండి? అవునే కదా? నేను చెప్పింది అబద్ధమా? చచ్చిపోయాక ఇంత పిసరు కూడా వదలరు. అవసరం అయితే దాన్ని అగ్గిపెట్టి తగలబెట్టేసి లాగేస్తారు. అలాంటి బంగారం వేసుకుంటేనే విలువిస్తారు ఈ మనుషులు. చనిపోయాక మొత్తం లాగేస్తారు. కొన్ని వాళ్ళు చనిపోయాక వాళ్ళ దగ్గర ఉంటుందా? ఇప్పుడు పెద్దోళ్ళు చనిపోయాక వీళ్ళు లాగారు వాళ్ళ శరీరంలో నుంచి, వీళ్ళు చచ్చిపోయాక ఇంకోటి లాగుతారు. ఇలా లాక్కునే బ్యాచే తప్ప ఏమన్నా ఉపయోగం ఉందా? అది ఎప్పటికీ మనతో ఉండేది ఉందా? లేదు. కానీ చాలామంది ఏమండి, చాలామంది దేన్ని ప్రియముగా ఎంచుకుంటారు? దేన్ని ఘనతగా ఎంచుకుంటారు? దేన్ని ఖ్యాతిగా ఎంచుకుంటారంటే నా ఒంటి మీద ఎంత బంగారం ఉంటే అంత విలువ. చూసావా? కొంతమంది వేసుకుని ఏమంటే సరిచేస్తూనే ఉంటారు. ఉంటే ఏమి ఉండదు అక్కడ, సరి చేయడానికి అవకాశమే లేదు. కాకపోతే ఏంటంటే సరి చేస్తా ఉంటే చెయ్యి ఇక్కడికి వెళ్ళింది కదా, పిన్ని, అప్ప, అక్క, వదినా అని అంటారని ఎక్కడ కొన్నామంటే నేనా ఇదా నీ మొఖం ఎక్కడ కొట్టేయండి మొత్తం పోతుగా చూపించుకోవడానికి. ఏమన్నా కదా? లేనిపోనివి. మన దగ్గర బంగారం లేదు, ఫంక్షన్కి వెళ్ళాలి. అవునండి, నా దగ్గర బంగారం లేదు, ఫంక్షన్కి వెళ్ళాలి. ఫంక్షన్కి వెళ్తే ఎలాగా ఏంటో బంగారం లేకుండా, బంగారం వేసుకెళ్ళకుండా ఫంక్షన్కి వెళ్తే నలుగురు 4 రకాలుగా చూస్తారు. చిచ్చి వీళ్ళ దగ్గర ఏమి లేదేమో అనుకుంటారని పక్కింటి అమ్మ దగ్గరికి వెళ్తాం. అక్క, వదిన, పిన్ని, కొంచెం నీ చైన్ ఉంటే ఇస్తావా? వాళ్ళు రాగానే సాయంత్రం ఇచ్చేస్తా అని అడుక్కుని వేసుకుని ఫంక్షన్కి వెళ్ళి నిద్రపడద్దు. వీళ్ళకి ఫంక్షన్లో సంతోషం ఉంటుందా? అమ్మో ఈ చైన్ అప్పు తెచ్చా, పక్కన రోజులు తెచ్చా, ఇది పోతే నేను డబ్బులు కట్టలేను, దీన్ని చూసుకోవడమే పెద్దగా ఉందా? ఉంది. ఉంది. బాగున్నావా? ఇదే. అవునా కాదండి? నేను చెప్పేది అబద్ధమా? కర్మగాలి పోయిందనుకో గుండెల్లో రైళ్ళు కాదు రాకెట్ బయలుదేరుతుంది. అవునా కదండి? ఈ పర్టికులరే కానీ తెచ్చి మళ్ళీ చేతితో పెట్టేంత వరకు గుండెలు గబగబోయి లబ్ డబ్బు అని కొట్టదు, రాకెట్ పరిగెడుతూ ఉంటుంది. ఉందా లేదా, ఉందా లేదా, లబ్బు డబ్బు ప్లేస్లో ఉందా లేదా అని పరిగెడతాం. అవసరమా? కొంతమంది పక్కింట్లో అనడానికి కొంచెం సిగ్గేసి రోల్డ్ గోల్డ్
ఏదో ఒకటి దిగేసుకు వెళ్ళాలా. దేనికి? అసలు ఏమీ లేకుండా ఏమనుకుంటారు నాయన. దానిలో ఆనందాన్ని ఎందుకుంటున్నారు, దానిలో సంతోషాన్ని ఎందుకుంటున్నారు? దానిని ఎలాగా ప్రియముగా ఇష్టముగా ఎంచుకుంటున్నవారు బ్రతుకుతున్నవారు ఉన్నారండి. నేను చెప్తా. కానీ ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు అంటాడు ఇక్కడ, బంగారు కంటే అపరంజి అంటే 24 క్యారెట్స్. ఏమండి 24 క్యారెట్ బంగారం వేరు, మామూలు బంగారం వేరుగా. అది కాదు రాజీడు అంటే బంగారము స్వచ్ఛమైన బంగారం, శుద్ధ సువర్ణం. సువర్ణం వేరు, శుద్ధ సువర్ణం వేరు, తేడా ఉంటుందిగా. మరుగు తరుగు ఇరుగు గిరుగు ఏదో ఉంటుందిగా, చెప్తూ ఉంటారు. అవన్నీ ఉన్నాయి బంగారం. అవన్నీ తీసేక ప్యూర్గా ఉండేది ఏంటిది? శుద్ధ సువర్ణం, అపరంజి. అందుకే అపరంజి వంటి పాదములు కలిగిన వాడు ఆయన పాదాలే 24 క్యారెట్. ఏమాత్రం ఇక మస్తు మలినం ఏమి ఉండదు. అలాంటి స్వచ్ఛమైన బంగారం కంటే కూడా 24 క్యారెట్ బంగారం కంటే కూడా ఏమండి నీ ఆజ్ఞలు నాకు చాలా ఇష్టం ప్రభువా అని చెప్పిన వ్యక్తి ఒక భక్తుడు. ఇప్పుడు అంతలాగా ఆజ్ఞలను ప్రేమిస్తాడంటే ఖచ్చితంగా వాటిని ప్రేమతో పాటిస్తాడా లేదా? ఎప్పుడు ఆజ్ఞలేరా బాబో దేవుడు అని అన్నాడండి. ఏమన్నాడు? నాకు చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం అంటే అవి నాకు చాలా ఇష్టంగా మారిపోయాయి అంటే ఖచ్చితంగా చాలా ప్రేమతో వాటిని చేస్తాడా లేదా, పాటిస్తాడా లేదా? నువ్వు చేసే పనులన్నీ కూడా ఎలా చేయాలి? ప్రేమతో చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 119, 143 అంటాడు, నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలగజేస్తున్నాయి. ఏమంటే ఎవరికైనా ఆశీర్వాదాలు సంతోషాన్ని కలగజేస్తాయి, వాగ్దానాలు సంతోషాన్ని కలగజేస్తాయి, దీవెనలు సంతోషాన్ని కలగజేస్తాయి. నిన్ను దేవుడు ఈ విధంగా ఆశీర్దిస్తాడు. ఇక నీ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే సంతోషిస్తారు. కానీ అరే నువ్వు ఈ విధంగా చేయాలి, లేకపోతే నీ కాళ్ళు ఇరిగిపోతాయి. నువ్వు ఈ విధంగా చేయి, లేకపోతే నీ నడుగు ఇరిగిపోతాయి. నువ్వు ఈ విధంగా చేయి, లేకపోతే నీ తొక్కలాగేస్తా అని అన్నాడు అనుకోండి దేవుడు. బా ప్రభువా నాకు చాలా ఆనందంగా ఉంది ప్రభు నువ్వు అలా చెప్తుంటే అని అంటున్నాడండి. నీ ఆజ్ఞలు నాకు సంతోషంగా ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? అంతే కదా అర్థం. ఎంతలాగా సంతోషిస్తే వీటిని, వాక్యాన్ని కాదు, ప్రవచనాన్ని కాదు, వాగ్దానాన్ని కాదు, వీటిని ఆజ్ఞల్ని, ఆజ్ఞల్లో అంతలాగా సంతోషిస్తున్నాడు అంటే ఖచ్చితంగా వాటిని పాటించి తీరుతాడా లేదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండో విషయం, మొదటిగా ఏం చెప్పుకున్నామండి? ఆజ్ఞలను పాటించే విషయంలో ఇష్టంగా ప్రేమగా మనం పాటించే వారంగా ఉండాలి. సంతోషంగా వాటిని స్వీకరించి ఇష్టముగా అతి ప్రియముగా వాటిని పాటించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండో విషయం, ఇక హనోకు గురించి మనకు తెలుసు కదండి. ఆదికాండం 5వ అధ్యాయంలో రాస్తారు. మనకు తెలిసిన విషయమే కాబట్టి. హనోకు ఎన్ని సంవత్సరాలు నడిచాడు దేవునితో? 300 సంవత్సరాలు. బతికింది ఎన్ని సంవత్సరాలు? 360 సంవత్సరాలు. కానీ 300 సంవత్సరాలు దేవునితో నడుస్తున్నాడు. ఎప్పుడంట? ప్రతిరోజు. ఎన్ని రోజులండి? ఆదివారం ఆరాధనకి రమ్మంటేనే భక్తులకి తీరదు, తెలుద్దండి. ఇక శుక్రవారం ఉపవాస ప్రార్థన అంటే పనుందండి, వంకలేనమ్మ డొంక పట్టుకుని ఎలాడిందని ఒక సామెత ఉంది, తెలుసా మీకు? ఏదైనా చిన్న వంక దొరికితే చాలు మందిరం ఎక్కొట్టేయటమే, మందిరం మానేయటమే. పాస్టర్ గారికి తప్పదు కాబట్టి వస్తారు, అంతేనా? వాళ్ళ కుటుంబానికి తప్పదు కాబట్టి వస్తారు. హనోకు తన కుటుంబాన్ని చూసుకున్నాడా లేదా? కుమారుల్ని కుమార్తెలను కని వారిని పెంచుకుంటూ వారి జాగ్రత్తలు చూసుకుంటూ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవుడికి ఇచ్చాడా లేదా? దేవుడితో గడపాల్సిన సమయాన్ని, దేవునితో ఉండాల్సిన సహవాసాన్ని ఆయన ప్రతిరోజు కలిగి ఉన్నాడా లేదా? అరే బాబు రోజు వెళ్తున్నాగా, ఈ ఒక్కరోజు దేవునితో కలవకపోతే ఏమైంది, దేవునితో మాట్లాడకపోతే ఏమవుద్ది, దేవునితో సహవాసం చేయకపోతే ఏమవుద్దని ఒక్కరోజైనా అనుకున్నాడండి? రోజు ఏమి వెళ్తామలే అనుకున్నాడండి? 300 సంవత్సరాలు ప్రతిరోజు ఇక అదే పని. అంటే ఎంత ప్రేమగా దేవుడితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు, ఎంత ప్రేమగా దేవుడితో సమయాన్ని గడపడానికి ఇష్టపడ్డాడు, ఎంత ప్రేమగా దేవుడితో మాట్లాడుకోవడానికి ఇష్టపడ్డాడు.
అవునా కదండి? దేవునితో మాట్లాడడం అన్నా, దేవునితో సహవాసం చేయడం అన్నా, దేవునితో గడపడం అన్నా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అవునా కదండి? మనం చేయగలుగుతున్నామా? అసలు మనం చేస్తామా? ప్రతిరోజు ఏం చేస్తాం? రేపు పొద్దున్న చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఇవాళకి రేపుడు కలిపి ఎల్లుండి చేసేద్దాం. చేస్తావా? ఎల్లుండి దానికన్నా ఎక్కువ పని వస్తుంది. అసలు ఎల్లుండి కూడా చేయలేదు, వాయిదా. అవునా కదండి? మీరు చేసే ప్రతీది కూడా ఎలా చేయాలంట? ప్రేమతో చేయాలి. ప్రేమ అంటే ఏమని చెప్పాను? ఇష్టము. ప్రేమకు పర్యాయ పదం మరొకటి ఇష్టం, అభిమానం, ఆశతో, భక్తితో, ఆరాధనతో చేయాలి. ఆయనతో సహవాసం చేయడం, ఆయనతో సమయాన్ని గడపడం అంటే భక్తితో చేయాలి, ఇష్టంతో చేయాలి, ఆరాధనతో చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇకపోతే దావీదు, ఏమండి? దావీదు అరణ్యంలో ఉన్నప్పుడు ఏం చేసేవాడండి? ఆరాధన చేసేవాడా లేదా? ఆయన పని అది కదండి. ఇప్పుడు కీర్తనలన్నీ ఎక్కువగా రాసింది ఎవరు? మొత్తం ఎంతమంది రాశారు? 40 మంది రాశారండి కీర్తనలు. వాటిల్లో దావీదు ఎక్కువ రాశాడు. మోషే గారి ఉంటాయి, కోరహ కుమారులు ఉంటాయి, ఏమండి, ఇంకా కొంతమంది ఉన్నాయి, అలా 40 మంది ఉంటాయి. ఓకేనా? వాటన్నిటిలో ఎక్కువ రాసింది మాత్రం కీర్తనలో. వాటిల్లో ఎవరి మీద కోపం వచ్చింది అనుకోండి, ఒక పాట రాసేసి ఆరాధన చేసేస్తాడు. తన మీదే తనకి బాధ వేసింది అనుకోండి, ఒక పాట రాసి ఆరాధన చేసేస్తాడు. ఏమి దిక్కు తోచట్లా, ఏంటో అయోమయంగా ఉంది అని నీరసం అయిపోతున్నాడు అనుకోండి, మానసిక కుగుదల కలిగింది అనుకోండి, వెంటనే ఒక పాట రాసి ఆరాధన చేసేస్తాడు. ఒక ఇష్టంతో ఆరాధన చేస్తాడు. సరే, అడవిలో ఉన్నవాడిని, అవునండి, అడవిలో ఉన్నవాడిని తీసుకొచ్చి అంతఃపురంలో పెట్టాడు దేవుడు. రాజునైపోయాను, యుద్ధాలు చేయాలి, ప్రజల్ని పరిపాలించాలి, మహారాజ్యం అయిపోయింది, చక్రవర్తిని అయిపోయానని ఏమని అనుకున్నాడండి? ఎలా చేసేవాడంట? ప్రతిరోజు 7 సార్లు స్తుతించేవాడంట. ప్రతిరోజు 7 సార్లు. ఇప్పుడు ఆయన ఎవరైనా అడుగుతాడా? 7 సార్లు స్తుతించడం దేనికి? నువ్వు స్తుతించాలి అని ఖచ్చితంగా ఎవరైనా చెప్పారా? 3 సార్లు ప్రార్థన చేసేవాడంట రోజుకి. ఎవరైనా చేశారా? ఎవరైనా చెప్పారా? కండిషన్ ఎవరైనా పెట్టారా? కొన్ని దేవుడు అని చెప్పాడు, రే నిన్ను రాజుని చేయాలంటే 7 సార్లు స్తుతించాలి, 3 సార్లు ప్రార్థించాలి, దేవరాత్రము వాక్యాన్ని ధ్యానించాలి. ఇంకేం చేయాలండి? దేవరాత్రం వాక్యం ధ్యానించాలి. రేపు పొద్దున్నే ప్రార్థన ఏం చేయాలో ఆ పదాలన్నీ ఈ పోటీ సిద్ధం చేసుకుని రెడీగా పెట్టుకున్నాడు. అది దావీదు జీవితం. ఈ క్రిస్మస్ రోజుల్లో దావీదు నాట్యం ఆడాడు, మేము కూడా నాట్యం ఆడదామని చెత్త చెదరమని డ్యాన్స్ చేస్తున్నారు. కానీ మరి దావీదు 7 సార్లు స్తుతించాడు రోజుకి. వాళ్ళందరికీ నేను అడగాలనుకున్న ప్రశ్న, మరి మీరు ఎన్నిసార్లు దేవుని స్తుతిస్తున్నారు రోజుకి? దావీదు గారు రోజుకి 3 సార్లు ప్రార్థించేవాడు. మీరు ఎన్నిసార్లు ప్రార్థిస్తున్నారు దేవుణ్ణి? దివారాత్రం వాక్యాన్ని ధ్యానించేవాడు దావీదు గారు. మీరు ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు రోజుకి? తెల్లవారు ఏం ప్రార్థన చేయాలో రాత్రే సిద్ధం చేసుకుని కాసుకుని ఆ పదాలన్నీ రెడీగా పెట్టుకున్నాడు. ఎప్పుడు తెల్లవారిపోతా ఈ ప్రార్థనతో, ఈ పదాలతో ప్రభువుని కనపరచాలని సిద్ధపరచుకునేవాడు ప్రార్థనని. మరి మీరు సిద్ధపరచుకుంటున్నారా అని అడిగితే ఒక్కరి దగ్గర సమాధానం ఉండదు. డ్యాన్స్ ఎందుకు చేస్తున్నారు నాన్న అని అడిగామనుకోండి, దావీదు నాట్యం ఆడాడు, మేము కూడా నాట్యం ఆడతాం. అబ్బో మంచిది. నాట్యం ఒకటే కనపడిందా నాన్న, మిగతా భక్తి కనపడలా? మధ్యలో ఏమైనా ఉండాలిగా? అది దేవుని బిడ్డలారా గమనించండి. దావీదు ఆరాధన ప్రేమతో చేసేవాడు, స్తుతి ఇష్టంతో చేసేవాడు, ప్రార్థన ఆశతో చేసేవాడు, వాక్యాన్ని చాలా ప్రియముగా ఎంచుకుని చదివేవాడు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అందుకే అంటాడు, ఇవి జుంటె తేనె దారుల కన్నా, తేనె కన్నా జుంటె తేనె దారుల కన్నా మధురమైంది నీ వాక్యం అంటాడు. అంతలాగా జురుకుంటాడు. కొండ తేనె కన్నా కూడా చాలా మధురమైంది నీ వాక్యం అంటాడు. ఒక మంచి వాక్యం చదివాడు అనుకోండి, క్రొవ్వు మెదడు దొరికినట్టుగా ఉంది ప్రభు, నాకు ఏం ఆనందంగా ఉంది, ఏం వాక్యం రాసే ప్రభు ఇక్కడ, ఏం మాట చెప్పావు ప్రభు ఇక్కడ అని పులకించిపోతాడు. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఒకటి, ప్రేమతో చేస్తున్నాడు అంతే. 7 సార్లు స్తుతించినా, 3 సార్లు ప్రార్థించినా, దివారాత్రం వాక్యాన్ని ధ్యానించినా
తెల్లవారే ప్రార్థనను సిద్ధపరిచి కాచుకుని ఉన్నా కూడా చేసేది ఒకే ఒక కారణం, దేవుని మీద ప్రేమతో మాత్రమే. దేవునికి స్తోత్రం. మనం చేసే ప్రతి పని కూడా ఎలా చేయాలండి? ప్రేమతో చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోతే ఇప్పుడు ఎవరైనా ఒక బాధలో, ఒక కష్టంలో, ఒక వేదనలో ఉన్నారు, ఒక మానసిక కృంగుదలలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఎలా మాట్లాడాలండి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడాలి, ఆదరణతో మాట్లాడాలి. ఓన్లీలేమ్మా, ఏం కాదులే, అందరికీ జరుగుతుంది, మనకు కూడా జరిగింది, ఓన్లీ దేవుడు మనలా ఖచ్చితంగా లేపుతాడు, ఆదరించాలి. అవునా కాదండి? మనకు దేవుడు ఉన్నాడు, ఏం కాదు, నిరీక్షణ ఉంది, ఏం కాదు, మరలా దేవుడు గొప్ప కార్యం చేస్తాడని ఆదరించాలా? అక్కడికి వెళ్ళి చేసావుగా, అనుభవించు, చెప్పిన మాట వింటే ఇలా జరిగేదా? చేసింది ఎక్కడ పోద్ది? సూటిపొడి మాటలో అనేవాళ్ళు లేరా? అనేవాళ్ళు లేరండి? అరే వాళ్ళేమో బాధలో, దుఃఖంలో ఉంటే వెళ్ళి చేసిన దానికి అనుభవించు. చేసావుగా, నువ్వు చేసుకున్నావు, నువ్వే అనుభవిస్తున్నావు, మాకేంటి, అనుభవించు. దేవుని బిడ్డలారా, మనం మాట్లాడితే ఎలా ఉండాలంటే ప్రేమతో మాట్లాడినట్టుగా ఉండాలి. మన మాట తీరు ఎదర వ్యక్తికి బలపరిచేదిగా, ఆదరించేదిగా, నిరీక్షణను కలిగించేదిగా, దేవుని మీద విశ్వాసం కలిగించేదిగా, మరలా తన జీవితం మీద తాను నిలబడగలను అనే ఒక నమ్మకాన్ని కలిగి ఉండేదిగా మన మాట తీరు, మన విధానం ఉండాలి తప్ప ఎదుటివారిని, బాధలో ఉన్నవారిని ఇంకా బాధలోను, కృంగిపోయిన వారిని ఇంకా కృంగదీసేలాగా, వాళ్ళు ఇంకా 2 అంతస్తులు ఉండగానే భూమిలో గొయ్యి తీసి వాళ్ళని పాతాళానికి తొక్కేసేలాగా మన మాటలో ఉండకూడదు. అవునా కాదండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మాట తీరు ఎలా ఉండాలండి? ఎదుటి వారికి నెమ్మదిని, ఎదుటి వారికి ఆదరణను, ఎదుటి వారికి ఒక నమ్మకాన్ని కలిగించేదిగా ఉండాలి. మరలా వారి జీవితం నిలబడేలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సూటిపోటి మాటలతో బాధ పెట్టేవారు చాలా మంది ఉంటారండి. సూటిపోటి మాటలు, కత్తిపోటు వంటి మాటలు అంటాడు వాక్యంలో. వాళ్ళు మాట్లాడితే కత్తితో పొడిచినట్టే. ఏమంటే కత్తి చిన్నది కట్ అయింది అనుకోండి, కూరగాయలకు వచ్చేటప్పుడు బాధేస్తుందా లేదండి? బాధేస్తుంది. వీళ్ళ మాట దానికన్నా దారుణంగా ఉంటుందంట. కత్తిపోటు వంటి మాటలు కలిగిన వాళ్ళు ఉన్నారు అంటాడు. అంటే ఒక మనిషిని కత్తితో కొడితే ఎంత బాధేస్తుందో వీళ్ళ మాట అంత బాధేస్తుంది. కొంతమంది ఆల్రెడీ పుండు ఉంటే వీళ్ళు ఎలాంటి రకాలు అంటే వీళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే, ఎద్దు పుండు కాకికి ముద్దు. విన్నారు ఎప్పుడైనా? ఎద్దు పుండు కాకికి ముద్దు. ఎద్దుకి ఏదో ఒక దెబ్బ తగిలింది, అక్కడ పుండు అయ్యింది. ఏమండి? ఆ పుండు అవ్వడం వల్ల చాలా బాధపడుతుంది, అది నొప్పి వస్తుంది ఎద్దుకి. కాకి ఎక్కడ పడద్దండి? పైన పడదు. వాలి ఆ పుండి మీద అలా 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 ముక్కుతో కెలుకుతూ ఉందనుకోండి, కరుస్తూ ఉందనుకోండి, ఆ మాంసాన్ని లాగుతూ ఉందనుకోండి, హాయిగా ఉంటుందండి ఎద్దుకి. పుండి మీద కరంజలు నెట్టేగా, బాధ ఎక్కువద్దుగా, అధికమవుద్దుగా. ఇలాగా చాలామంది మాట్లాడేటప్పుడు ఆల్రెడీ బాధలో ఉంటే వాళ్ళ బాధ మీద కారం చల్లినట్టుగా మాట్లాడతారు. పుండి మీద కారం వేస్తే ఎంత బాధ అండి, ఎంత మంట అండి? అవునా కదండి? అలాంటి మాటలు మాట్లాడేవారు లేరా? మన మాట ప్రేమగా ఉండాలి, దేవుని ప్రేమను చూపించేదిగా ఉండాలి, దేవుని జాలిని తెలియపరిచేదిగా ఉండాలి, దేవుని యొక్క ఆదరణను వారికి అందించేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. పోతే మనకి రూతు గారు బాగా పరిచయం కదండి. బైబిల్లో రూతు గారు పరిచయం అమ్మా? మీరమ్మా ఎప్పుడు వినలేదమ్మా? ఈ రూతు గారు యవ్వన బిడ్డగా తన భర్తను కోల్పోయిందిగా, వివాహం జరిగిన కొన్ని సంవత్సరాలకి భర్తను కోల్పోయిందిగా. ఇప్పుడు ఆమెతో ఉన్నది ఆమె అత్తగారు. ఆమె అత్తకి ఆస్తి పాస్తి ఏమీ లేదు, మొత్తం అన్నీ పోయినాయి. నిరుపేదరాలు, కడు పేదరాలు అయిపోయింది. అవునా?
ఇప్పుడు ఈ నయోమి గారికి ఎంతమంది కోడళ్ళమ్మా? 2 కోడలు. 2 భర్తలను కోల్పోయారు, ఈమె భర్తను కోల్పోయింది, మొత్తం 3 భర్తను కోల్పోయారు. ఓకే. ఇక మరలా నయోమి గారు మోయాబు నుంచి బెత్లెహేము వెళ్ళిపోయేటప్పుడు, అమ్మా నేనైతే ముసలిదాన్ని, మీరైతే నిండు యవ్వనంలో ఉన్నారు, ఇంకా మీ భవిష్యత్తు మీ జీవితం చాలా ఉంది, మీరు అనుభవించాల్సింది చాలా ఉంది, నేను అన్నీ అనుభవించేసా, ఇక రేపో మాపో శ్మశానం రమ్మంటుంది, ఇక నన్ను సమాధులు రమ్మంటున్నాయి, కాబట్టి మీకు భవిష్యత్తు ఉంది, కాబట్టి మీరు మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళు మరలా మీకు ఒక మంచి భవిష్యత్తుని వాళ్ళు ఇవ్వగలరు, వేరే వాళ్ళతో వివాహం జరిగించి మంచి భవిష్యత్తు మీకు అందించగలరు, మీరు సంతోషంగా ఆనందంగా ఉంటారు, నాతో వస్తే నా దగ్గర ఏమీ లేదు, నేను మీకు ఏం పెట్టి పోషించడానికి కూడా నా దగ్గర ఏమీ లేదు, కనుక మీరు వెళ్ళిపోండి అంటే అప్పటిదాకా ఉన్నటువంటి ఒక కోడలు, ఎవరైనా నా పేరు ఓర్ప ఏం చేసిందండి? బా అత్తయ్య ఎప్పుడెప్పుడు ఈ మాట చెబుతావా అని ఎదురు చూస్తున్నాను నేను, ఎప్పుడెప్పుడు ఈ మాట చెబుతావా అని ఎదురు చూస్తున్నాను నేను, నీ నోట్లోంచి ఎప్పుడు వస్తుందా ఆ మాట, చెక్కేద్దాం ఎక్కడి నుంచి మా ఇంటికని. రానే వచ్చింది, నేను అనుకున్న ఆ గడియ రానే వచ్చింది, ఆహా ఎంత సంతోషం, ఎంత ఆనందం అనుకుని వెంటనే అత్తయ్య నయోమిని ముద్దు పెట్టుకుని తెలిపింది. అంటే ఇప్పుడు ఎంతకాలం భర్త చనిపోయిన తర్వాత ఎంతకాలం అక్కడ ఎందుకు ఉంది? అత్తతో పాటు ఎందుకు ఉంది? తప్పదు కాబట్టి ఉంది, ఉండాలి కాబట్టి ఉంది, అయిష్టంతో ఉంది, బాధతో ఉంది. అవునా కదండి? అవునా కదా? మీరు చెప్పాలి. ఆ మాట అనగానే జంప్ అయిపోయిందండి, ఇలాగ ఉన్నట్టేగా, అయిష్టంతో బాధతో ఉండాలి కాబట్టి తప్పదు కాబట్టి ఉంది తప్ప లేకపోతే ఎప్పుడు వెళ్ళిపోను. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో మా అత్త రోజు పెట్టి వెళ్ళిపోతే అని ఉంది తప్ప లేకపోతే ఎప్పుడు వెళ్ళిపోతుంది. ఇంకొక కోడలు ఉంది, ఆ పేరు రూతు. ఇదే మాట ఆమె కూడా చెప్పిందిగా. ఆమె ఉంది, అత్తయ్య మరణమే నిన్ను నన్ను వేరు చేయాలి తప్ప, అయితే నువ్వు చనిపోవాలి లేదా నేను చనిపోవాలి, అప్పటి వరకు నేను నీతోనే ఉంటా. హల్లెలూయా. తినడానికి లేదా ఏం పర్వాలేదు, ఉండడానికి లేదా ఏం పర్వాలేదు, నువ్వు ఎలా ఉంటావు, నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడే నేను ఉంటా, నువ్వు ఏ ప్రజల్లో ఉంటావు ఆ ప్రజలే నా ప్రజలు అనుకుని ఉంటా, నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధిస్తావు ఆ దేవుణ్ణి నేను కూడా ఆరాధిస్తూ బ్రతికేస్తాను తప్ప మరణమే నిన్ను నన్ను వేరు చేయాలి తప్ప నేను నిన్ను విడిచి వెళ్ళనంది. అంటే ఇప్పుడు ఓర్పకు లేనిది రూతుకున్నది ఏంటంటే ప్రేమ. అవునా కదండి? ఓర్ప ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్టుగా నటించింది, తప్పదు కాబట్టి అక్కడ ఉంది, సమయం వచ్చినప్పుడు వెళ్ళిపోయింది. కానీ రూతు ఏది చేసినా ప్రేమతోనే చేసింది, ప్రేమతోనే నయోమితో ఉన్నది, ప్రేమతోనే నయోమితో జీవించడానికి ఇష్టపడింది. బెత్లెహేముకి వస్తే ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా? తినడానికి ఏమైనా సమృద్ధి ఉందా? అది లేకేగా పరిగెరుకోవడానికి వెళ్ళారు. రాగానే రూతమ్మ ఎక్కడికి వెళ్ళిందండి? పరిగెరుకోవడానికి వెళ్ళింది. పరిగెంటే మీకు తెలుసు కదా ఏం జరుగుద్దో. అలాంటి గింజలు ఏరుకుని కడుపు నింపుకోవడానికి వెళ్ళారంటే వాళ్ళు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఆ పరిస్థితి తెలిసి కూడా నయోమిని వెంబడించిందంటే కేవలం దేన్ని బట్టి అండి? ప్రేమను బట్టి. మీరు ఏమి చేసినా ప్రేమను బట్టి చేయాలి. అత్త కోడల్ని వెంబడించిన ప్రేమతో వెంబడించాలి. కోడలు అత్తను చూసుకునే విధానం కూడా ప్రేమతో చూసుకోవాలి. అవునా కదండి? అవునా కదా? అత్త కోడలు ఎలా ఉండాలి? వాళ్ళు అత్త కోడలులాగా ఉండకూడదు. వాళ్ళు ఎలా ఉండాలి? అమ్మ కూతురులాగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్న చిన్న బాధలు కష్టాలు ఏమండి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ మన తల్లి మనల్ని ఒక మాట అంటే మనం ఏ విధంగా పడతామో, ఒకవేళ ఆ క్షణానికి బాధ అనిపించినా కోపం అనిపించినా మన తర్వాత తల్లితో మాట్లాడుకుని ఉంటామండి. ఎవరిగా దేవుని ఉంటామండి? ఉన్నాక అలాగే అత్త అన్న కూడా అలాగే ఉండాలి. అలాగే అత్త కూడా కోడల్ని ఎలా చూసుకోవాలి? పొరపాటున కోడలు ఏమన్నా అన్నా అత్త ఏమన్నా అన్నా కూడా అరే నేనే అన్నాను, తప్పు అయిపోయింది, నా కోడలు అలా అనకూడదు, అదే నా కూతురు చేస్తే నేను దాన్ని అనుకుంటూ ఉంటాను కదా, ఆ విషయంలో ఆమె నా కూతురుని ఏమి అన్న కదా, నేను నా కోడలు అనేసి పొరపాటు అయిపోయింది, అమ్మా రా అని పిలిచి తానే దగ్గరతో ప్రేమతో చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రేమతో మాట్లాడాలి. హల్లెలూయా. మనం ఏది చేసినా ఏ పని చేసినా ఎలా చేయాలండి? ప్రేమతో చేయాలి. చేసిన తర్వాత నేను అంత చేయలేదా, నేను ఎంత చేయలేదా, అప్పుడు నేను అది చేయలేదా, ఇప్పుడు నేను ఇది చేయలేదా, అప్పుడు నేను కాదా, ఇప్పుడు నేను దూరం అయిపోయినా, చేదైపోయానా, కాకరకాయ అయిపోయినా, అప్పుడేమో లడ్డు ఇప్పుడేమో కాకరకాయ. ఎందుకు అవుతారండి కాకరకాయలు?
లడ్డు కొన్నావు, లడ్డు ఉండకుండా మళ్ళీ కాకరకాయ ఎందుకు అయిపోయారు? ఏదో తేడా ఉందిగా. అంటే లడ్డూలో నుంచి రూపం కాకరకాయకి మారింది కాబట్టి కాకరకాయలా కనిపిస్తుంది. అరే అప్పుడు నన్ను లడ్డు అనుకుంది, ఇప్పుడు కాకరకాయ అనుకుంటుంది. ఏదో నాలో ఏమైనా తేడా ఉందా, నాలో ఏమైనా పొరపాటు ఉందని గ్రహించుకోవాలి. ఒకవేళ అప్పుడు నాకు లడ్డూలా కనపడింది, ఇప్పుడు కాకరకాయలా కనపడుతుంది, నాలో ఏమన్నా తేడా ఉందని ఎవరికి వారే ఇద్దరు కూడా వ్యక్తిగతంగా పరీక్షించుకుంటే మరలా ప్రేమతో బంధం కలపబడుతుంది. దేవునికి స్తోత్రం. మనం ఏది చేసినా ప్రేమతో చేయాలి. కొంతమంది ఉంటారు, అప్పుడు మేము చూడలేదా, అప్పుడు చూస్తే ఇప్పుడు తప్పమన్నారా? అంతే కదండి. సూటిపడి మాట్లాడమన్నారా? అంటే అప్పుడు నువ్వు చూసింది ప్రేమతో కదా. నీకేదో ఆశించి చూసావా, నీకేదో లాభం వస్తుందని చూసావా, నీకేదో ఘనత వస్తుందని చూసావా, నీకేదో పేరు ప్రఖ్యాతులు వస్తాయని చూసావా? ఇదేం చూసాను అప్పుడు? ప్రేమతో అభిమానంతో చూసావుగా. మరి ఇప్పుడు ఈరోజు ఆ మాట ఎందుకు అంటున్నావు? అప్పుడు మేము చూడలేదా, అప్పుడు మేము చేయలేదా? ఆ మాటలు మాట్లాడకూడదండి. ఏది చేసినా ప్రేమతో చేయాలి, ప్రేమతో చేయాలి, ప్రేమతో చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇకపోతే ఆతిథ్యం ఇచ్చే విషయంలో కూడా ప్రేమతో ఇవ్వాలి. ఆతిథ్యం అంటే మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఏం చేయాలండి? ప్రేమతో వాళ్ళకి మన దగ్గర కలిగి ఉన్నది ఇవ్వాలి. మంచినీళ్ళు ఇచ్చినా ప్రేమతో ఇవ్వాలి. మన కదండి. ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడికి ఎవరు వచ్చారు? 3 వచ్చారు దూతలు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అబ్రహాం గారు ఎప్పుడు వచ్చారు? మిట్ట మధ్యాహ్నం వచ్చారండి. వస్తే వాళ్ళని ఏమన్నాడు అబ్రహాం గారు? మరి ఈ టైంలో వచ్చారు వీళ్ళు, అసలు ఇంట్లో వంట చేస్తుందా లేదా నా భార్య, ఒకసారి అడుగుదాం అని వెళ్ళి, అమ్మా శారమ్మ ఈ టైంలో అతిథులు వచ్చారు 3, వాళ్ళకి వంట చేస్తావా అని అడిగాడండి. వాళ్ళకి కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి మీరు ఇక్కడే కూర్చోండి, నేను భోజనం సిద్ధం చేస్తా, మీరు భోజనం చేసి వెళ్ళండి అని చెప్పి అలా చెప్పేశాడు. అలా కూర్చోబెట్టాడండి. కూర్చోబెట్టి లోపలికి వచ్చాడు. గుడారం లోపలికి వచ్చి ఏం చేశాడు? శారమ్మకి ఏం చెప్పాడండి? పాదయాత్రని పిలిచాడు. రే వెంటనే రెడీ చేసి తీసుకురా. శారమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మ 3 అతిథులు వచ్చారు, వాళ్ళకి భోజనం చేయాలి అంటే, మండి దగ్గర ఎంతమంది ఉంటారో మీకు తెలుసుగా? మండి దగ్గర ఎంతమంది ఉంటారో మీకు తెలుసుగా? అబ్రహాం గారి ఇంట్లో ఎంతమంది ఉంటారో తెలుసా అండి మీకు? అంటే ఎక్కడ ఎంతమంది అని రాయబడలేదు, కానీ ఒక ఉదాహరణ, ఒక ఇంచుమించు చెప్పిన లెక్క. అబ్రహాము 14వ అధ్యాయంలో ఏమన్నాడు? తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మంది యుద్ధ వీరులు ఉన్నారు అన్నాడా? అంటే 318 మంది యుద్ధానికి తయారైన వాళ్ళు ఉన్నారంటే, వాళ్ళు కాకుండా దాసులు, దాసీలు, ఇంట్లో పనివాళ్ళు, పిల్లలు, పెద్దలు ఇంకెంతమంది ఉన్నారు? ఇంచుమించు 400 నుంచి 500 మంది వేసుకోవచ్చా? రఫ్గా అంచనాగా అంచుమించుగా వేసుకోవచ్చా? అంటే ప్రతిరోజు ప్రతి పూట ఎంతమందికి వంట చేయాలి అందరూ కలిసి? చెప్పాలి నీకు. 400-500 మందికి వంట చేయాలి. ఎప్పుడు? భోజనాలు పెట్టినప్పుడు వంట మనుషులు పెడితేనే మనం అలసిపోతాం. ఇలా రోజు చేయాలి. ఇప్పుడు ఆ శారమ్మ వాళ్ళని ఎవరి నిలమన్నాడు? రోడ్డును పోతున్నాడు. వాళ్ళని పిలిచావు, నీళ్ళిచ్చి పంపించేసేదానికి భోజనం పెడతానని కూర్చోబెట్టావా? వండు, నువ్వే వండి పెట్టు. పొద్దునంతా చేసి ఇప్పుడు దాకా కలిసిపోయి ఇప్పుడే కూర్చున్నా నేను, మరి అలా చేయమంటావా? నువ్వు వెళ్ళి చెయ్యి, నువ్వే చేసుకుని ఏం చేస్తావు చేసుకో, లేకపోతే వెళ్ళి క్యారేజ్ తెచ్చుకో, హోటల్కి వెళ్ళి బయటికి తెచ్చుకో అని అందండి. ఈ రోజుల్లో అలా అంటుండే లేరా? ఎవరైనా ఒకడు వచ్చారు నువ్వు ఇంటికి, ఇంట్లో ఏమైనా చేసి పెట్టమ్మా అన్నావు అనుకోండి, నువ్వు చెయ్యి. అందరికీ తేరా ఉన్నావేడ, ఇంట్లో వాళ్ళకి చేరేసి వస్తున్నావు అనేవాళ్ళు లేరండి. వెళ్ళి క్యారేజ్ తెచ్చేయి, హోటల్లో కొనుక్కొచ్చి పెట్టేసేయి అనేవాళ్ళు లేరండి. ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ప్రేమతో ఇవ్వాలి, విసుగుతో ఇవ్వకూడదు. అవునా కదండి? అలాగా విసుగు లేకుండా ప్రేమతో ఆతిథ్యం చేసింది కాబట్టి డేట్ కన్ఫర్మ్ చేసి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయిన ఆశీర్వాదం ఇక ఇదిగో ఫలానా డేట్లో జరిగిపోద్ది, నీకు ఫలానా నెలలో జరిగిపోద్ది అని చెప్పేసి వెళ్ళిపోయాడు దేవుడు. నువ్వు ప్రేమగా ఆతిథ్యం చేసి చూడు, ఆగిపోయిన ఆశీర్వాదానికి డేట్ కన్ఫర్మేషన్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేంటండి, ప్రేమతో ఆతిథ్యం చేయాలి. షూనేమిరాలు మనందరికీ పరిచయమే కదండి. ఎలీషా గారికి ఆశ్రయం ఇచ్చాడు. ఆవిడ ప్రేమతో ఎలీషా గారికి పరిచర్య చేశారు. ప్రేమతో ఎలీషా గారికి భోజనం పెట్టేవారు. అయ్యా మేము ఈ ఊరిలో కొంచెం గనులు కనుక దయచేసి మీరు ఈ ఊరు వచ్చినప్పుడు కూడా మీరు దైవజనులు కనుక
మా ఇంటికి రండి, మేము మీకు ఆతిథ్యం ఇస్తాం. అది మాకు చాలా దేవుడిచ్చిన భాగ్యంగా మేము దాన్ని అనుకుంటాం. దయచేసి రండి అని సాధారణంగా ఆహ్వానించింది. ఆ ఊరు వచ్చినప్పుడల్లా అక్కడ భోజనం చేసి వెళ్ళేవాడు. తర్వాత అరే దైవజనుడు మనతో పాటు మనం ఉండే రూమ్లో, మనం ఉండే హాల్లో ఉంటున్నాడు, ఆయనకంటూ సపరేట్గా ఒక రూమ్ లేదని తన భర్తతో మాట్లాడి ఒక రూమ్ని కూడా కట్టించాడు. దాని ద్వారా ఏం జరిగింది? వాళ్ళు గనులే, ఆ ఊర్లో పెద్ద ఉన్నతమైన వారే, ఏమండి మోతుబారు వ్యవసాయకులే, మోతుబారు రైతులే, అయినా వాళ్ళకు కొదువు ఉంది. ఏంటా కొదువా? పిల్లలు లేరు. ఎప్పుడైతే ప్రేమగా ఆతిథ్యం ఇష్టంగా అభిమానంతో దేవుని మీద ప్రేమతో ఆతిథ్యం ఇచ్చిందో వాళ్ళలో ఉన్న లోటుని కొట్టివేసి కుమారుని ఇచ్చాడు లేదా? దేవునికి స్తోత్రం. అలాగే సారేపతి విధవరాలు కూడా తనకు లేని స్థితిలో ఉన్న ఒక అప్పంలోనే ముందు తీసుకొచ్చి ఇవ్వు అంటే ప్రేమతో ఇచ్చిందా, విసుగుతో ఇచ్చిందా, తప్పదుగా మట్టి ఇచ్చిందా, చిరాకుతో ఇచ్చిందా? చెప్పింది, అయ్యా ఈ అప్పమే ఉంది, ఇదే ఉంది, చనిపోతాం అని చెప్పింది. చెప్పింది లేదమ్మా ముందు తీసుకొచ్చి నాకు ఇవ్వు, తర్వాత దేవుడు ఆశీర్వదిస్తానంటే సరేనండి మీరు చెప్పారు కాబట్టి తప్పకుండా అలాగే చేస్తానని చెప్పి ప్రేమతో తీసుకొచ్చి ఇష్టంగా ఇచ్చింది. దేవునికి స్తోత్రం. కరువు కాలం అంతా కూడా తాను తన కుటుంబం అంతా కూడా పోషించబడ్డారు. అవునా కదండి? అలాగే మరియా, మార్తా, లాజరు మనకు తెలుసు కదా. యేసు ప్రభు వారు ఎప్పుడు బేతనియా వచ్చినా కూడా ఎక్కడికి వెళ్తారండి? మరియా, మార్తా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంక వేరే చోట ఎక్కడ ఉండరు. ఆయన బస చేసే ఇల్లు ఎక్కడండి? మరియా, మార్తా ఇల్లు. అందుకే మనకి మంటల ఆదివారం రోజున కూడా వీళ్ళు మందిరంలో వ్యాపారం చేస్తే వాళ్ళందరినీ చిన్న భిన్నం చేసేసి కొట్టేసి కోప్పడి మందిరంలో నిలిచి ఉండకుండా, మందిరంలో ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు? వెంటనే మరియా, మార్తా ఇంటికి వెళ్ళిపోయాడు. అంతలాగా వాళ్ళు ప్రేమతో ఇష్టంగా నా యేసయ్య నా ఇంటికి వచ్చాడు అని ప్రేమతో ఇష్టంగా వాళ్ళు ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు. నీకు ఉన్నది పెట్టి గంజే పెట్టు, మంచినీళ్ళే ఇవ్వు, ప్రేమతో ఇవ్వాలా, అభిమానంతో ఇవ్వాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా చేస్తే ఏం జరిగిందండి? చనిపోయిన తన తమ్ముడు తిరిగి లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం. ప్రేమతో ఆతిథ్యము చేసిన ఎవరికి కూడా ఆశీర్వాదాలు లేకుండా లేవు. యేసు ప్రభుని ప్రేమతో తన పడవలో కొద్ది సమయం చేర్చుకున్నాడు, కొద్ది సమయం స్థలం ఇచ్చాడు. ఏమండి కొంచెంసేపు మీ పడవను కొద్ది లోపల నడిపిస్తారా, మీ పడవలో నిలబడి వీళ్ళందరికీ వాక్యం చెప్తానంటే అలాగేనండి దాన్ని ఏమన్నా పర్లేదని చెప్పించాడు. యేసు ప్రభు ఊరిని విడిచిపెట్టాడా? ప్రేమతో చేస్తే, మీరు చేసే పని ప్రేమతో చేస్తే ఖచ్చితంగా మీకు ప్రతిఫలం వచ్చి తీరుద్ది. ఆశీర్వాదం చాలా ఉన్నతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అర్పించే విషయంలో ఒకసారి ఆదికాండం 4:5 చదవండి. ఆదికాండం 4:5. కయీనును అతని అర్పణను యేసయ్య లక్ష్య పెట్టలేదు. చాలండి. ఎందుకు లక్ష్య పెట్టలేదు అంటారు? అది హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టిన దేవుడు కయీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. ఏ స్వార్థపరుడా, ఒకళ్ళని ప్రేమించి ఇంకొకళ్ళు ప్రేమించిన వాడా దేవుడు? చెప్పాలి. ఏమ్మా అలా ఉంటాడా? ఇది చూడలేక మీరు వాక్యం చదవడం అయిపోయింది. ఇప్పుడు దేవుడు స్వార్థపరుడా? ఒకళ్ళొకలాగా ఇంకొకలాగా ప్రేమిస్తాడా? ఉన్నదే ఇద్దరు మనుషులుగా. మరి ఎందుకని హేబేలు అర్పణ అంగీకరించబడ్డాడింది, కయీను అర్పణ అంగీకరించబడలేదు? కారణం ఏంటంటే మనోడు ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు, తప్పదు కాబట్టి ఇచ్చాడు, ఏదో ఒకటి ఇచ్చేద్దాంలే అని ఇచ్చాడు. ఫెయిల్ అయ్యి. నువ్విచ్చే రూపాయి, నువ్విచ్చే అర్పణ, నువ్విచ్చేది ఏదైనా కూడా ఎలా ఇవ్వాలంటే ప్రేమతో, అంటే ఇష్టంతో, దేవుని మీద ఆశతో, దేవుని మీద ఆరాధనా భావంతో నువ్వు దేవునికి ఇవ్వాలి. అక్కడ చాలామంది అనేకులు పెద్ద పెద్ద డబ్బులు ఎక్కువ కానుకలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభు వారు ఒకే ఒక వృద్ధురాల్ని మాత్రం ఈమె తన జీవనం అంతా ఇచ్చింది, అందరికన్నా ఏమే గొప్పది అన్నాడు. ఎందుకని? ఆమెకున్నటువంటి జీవనం అంతా ప్రేమతో దేవుని సన్నిధిలో ఇచ్చేసింది. అంటే మిమ్మల్ని ఇమ్మని కాదు చెప్తున్నా, అంటే ఇచ్చేది రూపాయా, 2 రూపాయల, 3 రూపాయల, 5 రూపాయల, 10 రూపాయలు, అది కాదు క్వశ్చన్. ఇచ్చేది ప్రేమతో, ఆ ప్రేమతో ఇచ్చే హృదయం ఉండాలి. మీరు చేసే ఈ మాట కూడా చెప్పాలి కదండి. సందర్భం అన్నీ చెప్పాలి. ఒకటి చెప్పి ఒకటి చెప్పకపోతే
దేవుడు నన్ను ఎక్కడ అడుగుతాడు? సమయం వచ్చినప్పుడు ఏది చెప్పాలో అది చెప్పాలా. మీరిచ్చే అర్పణ కూడా ఎలా ఇవ్వాలండి? ప్రేమతో ఇవ్వాలి, దేవుని మీద ఇష్టంతో ఇవ్వాలి. తప్పదురా బాబు, ఇవ్వకపోతే ఏమని అనుకుంటాడేమో. నేనేమనుకుంటానండి, ఆయన ఏమని అనుకుంటాడు. వీళ్ళకి ఎంత ఇస్తున్నాను, 9 తిని 1 రూపాయి ఇమ్మన్నాను అని ఆయన అనుకుంటాడు. అవునా కదండి? అలా చేయొద్దు, ప్రేమతో ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. మీరు చేసే పనులన్నీ ఎలా చేయాలండి? ప్రేమతో చేస్తే మీకు వచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి? ఊహకు మించినవిగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞలు పాటించడంలో ఎలా పాటించాలండి? ఆయనతో సహవాసం చేయడంలో ఎలా ఉండాలండి? ఆయన్ని ఆరాధించడంలో ఎలా ఉండాలండి? చప్పట్లు కొట్టమంటే కొంతమంది ఏమన్నా పడిందమ్మా మీకు? చప్పట్లు కొట్టమంటే ఎలా కొడతారండి? చేతులు ఊగుతూ ఎక్సర్సైజ్ చేస్తారు. పొద్దున్నే మానేసేసారు. ఇంట్లో చర్చిలోకి వచ్చి ఎక్సర్సైజ్ చేస్తారు అనమాట. చప్పట్ల సౌండ్ రాదు. ఆ సౌండ్ సిస్టమ్ మిగతా వాళ్ళు చప్పట్లు ఆగకుండా 1 నిమిషం అన్నామంటే మళ్ళీ పరవశించిపోయినట్టు యాక్షన్. చప్పట్లతో కూడా ఆరాధించలేరు. 150వ కీర్తన మొత్తం రాశాడు ఎలా స్తుతించాలో. రాశాడా? అసలు చప్పట్లు కొడితేనంట మన శరీరంలోకి మన శరీరానికి కూడా చాలా మంచిదంట. ఈ 2 చప్పట్లు కొట్టడం వల్ల, ఈ 2 చేతులు ఇలాగా తగలడం వల్ల గట్టిగా వస్తాయి. దానివల్ల మన నరాలు ఏంటమ్మా, మన నరాలకి చాలా మంచిది. ఇటు శరీరానికి మంచిది అవుతుంది. అది దేవుణ్ణి స్తుతిస్తాం. గాల్లో దోమలు కొట్టుకుంటూ ఉంటారు. దోమలు కూడా ఇంకా ఇలా కొడతారు దోమలు కూడా. ఈ చప్పట్లు కొట్టమండి మాత్రం చేతులు ఆనవు. ఏమండి? పాట పాడమంటే పాట పాడరు. వచ్చిన పాట రాని పాడండి, కొన్ని ఆగిరంటి పట్ల వచ్చిన పాట పాడరు. ఆరాధన ఎలా చేయాలి? దేవుడి మీద ప్రేమ ఉంటే చప్పట్లు ఆగుతాయండి. శక్తి ఇచ్చింది ఎవరో? బలం ఇచ్చింది ఎవరో? అరే ఈ విధంగా ఉండడానికి కృప చూపింది ఎవరు? మరి ఆయన కోసం వాడబడ్డానికి చేతులే ఉపయోగించలేకపోతున్నాం. ప్రేమతో ఇంకేం ఉపయోగిస్తామండి? స్తుతించడానికి నోరు రాదు, చప్పట్లు కొట్టడానికి చేతులు రావు, మరి ఇంకేమవుతాయి? ఏమవుతాయో. మనం ఏది చేసినా, ఏ పని చేసినా ఎలా చేయాలండి? ప్రేమతో చేయాలి. దేవునికి స్తోత్రం. మనం ఎదుటి వారితో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలండి? ప్రేమతో మాట్లాడాలి. ప్రేమతో మాట్లాడాలి. ఆతిథ్యం ఇస్తే ప్రేమతో ఇవ్వాలి. మన దగ్గర ఉన్నదే ప్రేమతో చేయాలి. దేవునికి స్తోత్రం. అర్పణిస్తే ప్రేమతో ఇవ్వాలి. ఆ విధంగా మనం ఏ పని చేసినా ప్రేమతో చేసేవారముగా ఉందాం. అట్టి ప్రేమ కలిగిన ఆత్మ ప్రభు మన మీద నిండుగా కురిపించునుగాక. ప్రార్థన చేసుకున్నాం.